సరే ఈరోజు సాధారణ కార్మికులు పనికి పోవాలంటే ఈరోజు బండి లేనిది పని జరగని పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఈ మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు పెట్రోల్ పెంచడం వల్ల వాళ్ళ నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడమే ఒక విధంగా ఉంటుంది. తర్వాత వాళ్ళ నిత్యావసరం ప్రతిరోజు వెళ్ళాల్సిన బండి కదలాలంటే దానికి పెట్రోల్ పోయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా కానీ నిత్యావసర వస్తువు ఏదైనా ఉందంటే ఈరోజు బండి లేనిది ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈరోజు పెట్రోల్ పైన 4 రూపాయలు, తర్వాత డీజిల్ పైన పెంచడం అనేది చాలా బాధాకరము. అదేవిధంగా ప్రజలకు కూడా ఈరోజు రైతులకి ప్రతిరోజు పని చేయాలంటే కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు బండిలోనే వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు స్ప్రేయింగ్ చేయాలన్నా దానికి ఏదానికైనా కానీ డీజిల్ అవసరం, పెట్రోల్ అవసరం. కానీ ఈరోజు ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. తర్వాత రాబోయే రోజుల్లో ప్రతి వస్తువు కూడా రేట్లు పెరుగుతాయి. ఈ రేట్లు పెరగడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ రేట్లను తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల మిగిలిన వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న ఒక అంచనా ఉంది. ఖచ్చితంగా పెరుగుతాయండి. దీంట్లో ఎలాంటి అత్యవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి వస్తువుకి కూడా ఈరోజు పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్ట్ లేనిది ఏది జరగదు కాబట్టి కంపల్సరీ దానిపైన రేట్లు పెరిగే అవకాశం చాలా ఉంది. తర్వాత జీతాలు కూడా పెరిగే పరిస్థితి లేదు. ఈరోజు చిన్న తరగతి ఉద్యోగస్తులు, తర్వాత పని చేసుకునే చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పెట్రోల్ చాలా భారంగా మారే పరిస్థితి ఉంది.